నేను చాలామంది వాకర్స్‌ని చూసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు, ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళని చూసినప్పుడు, ఆ పక్కనే వాకింగ్ గ్రౌండ్స్ దగ్గరే ఎదురుగా రాగి మాల్ట్, అట్లాగనే చెరుకు రసం, అట్లాగనే వీట్ గ్రాస్ జ్యూస్ అని, అట్లాగనే కొర్రలు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ చూశానన్నమాట. నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే అవన్నీ మంచిదే. మంచిది వేరు, రైట్ వేరు. మీకు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత న్యూట్రిషనిస్ట్ ప్రకారం యాక్చువల్‌గా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. పర్టిక్యులర్‌లీ మనకి క్యాలరీస్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, వైటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి. అట్లాంటిది న్యూట్రిషన్ డెన్స్ ఫుడ్ తీసుకోవాలి. మీకు తెలుసో లేదో మన ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ అంటారు. డయాబెటిస్ రాజధాని. పర్టిక్యులర్‌లీ మనకి ఎట్లా ఉందంటే షుగర్ వ్యాధి ఎక్కడ పెట్టినా ఉంది. అట్లాగనే ఒబేసిటీ ఎక్కడ పెట్టినా ఉంది. లావు పెరుగుతూ ఉన్నారు. మనం తినే ఆహారంలో 67% కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది, పిండి పదార్థాల నుంచి వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ తినగానే మళ్ళా వెళ్ళి రాగి మాల్టో లేకపోతే చెరుకు రసమో, వీట్ గ్రాస్ జ్యూసో ఏదో తాగిన తర్వాత మళ్ళీ ఇడ్లీ, దోశ, చపాతీ అవే తింటాం. మళ్ళీ కార్బోహైడ్రేట్స్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్. కాబట్టి హై క్యాలరీస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనకి అది రైటా కాదా? మంచిది వేరు, రైట్ వేరు. నీకు ఉపయోగపడుతుందా లేదా? అది నీకు బరువు తగ్గించాలి, అట్లాగనే ఫ్యాట్ పెరగద్దు, డయాబెటిస్, బీపీలు ఇట్లాంటివి రావద్దు, హెల్దీ ఆప్షన్స్ ఉండాలి. అంత కష్టపడి వాకింగ్ చేశారు, ఎక్సర్సైజ్ చేశారు, మళ్ళీ కార్బోహైడ్రేట్ లోడెడ్ బ్రేక్ఫాస్ట్ ఎందుకు? అవన్నీ మంచిది వేరు, అది రైట్గా నీకు సరైనది అవ్వటం అని వేరు. సో మీకు దీని బదులు హెర్బలైఫ్ షేక్ ట్రై చేయండి. హెర్బలైఫ్ న్యూట్రిషియస్ షేక్ 200 క్యాలరీస్లోనే వెరీ న్యూట్రిషియస్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, సాంద్రత ఉంటుంది. అట్లాగనే మనకి పోషకాహారాలను ఒకే చోట ఉంటున్నాయి. లో క్యాలరీ మన పని అయిపోతుంది. సింపుల్ అండ్ ఈజీ, కన్వీనియంట్. అట్లాగనే మనకి ఇంకా చాలా న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి. కాబట్టి తీసుకునే దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ మనకి అంత కష్టపడి చేసిన వాకింగ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. మీరేమంటారు? సో మీరు నచ్చిందంటే కామెంట్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. మేము ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి.